సరే అయితే మీ సినిమాల్లో నాకు అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా స్పెసిఫిక్‌గా కనిపిస్తూ వచ్చేది ఏంటంటే, కొంచెం ప్యాట్రియార్కీకి కొంచెం మీరు దూరంగా ఉంటారు. అంటే ప్రతిస్వామ్య వ్యవస్థ అంటారు కదా! కొంచెం మేల్ డామినేషన్ అని గాని, లేదంటే ఆ! ఆ! ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కొంచెం అంటే ఎక్కువ అణిగిబడిగా ఇంపార్టెన్స్. ఉండడం అలాంటిది టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ సినిమాల్లో చూపించరు. ఒకవేళ చూపించినా కూడా అంటే ఇప్పుడు 'నేను సినిమాలో మదర్ క్యారెక్టర్ కొంచెం అలాంటి క్యారెక్టరే. అవును. బట్ ఆ క్యారెక్టర్‌ని కూతురే ఇష్టపడదు. అవును. "నువ్వేంటమ్మా అన్నిట్లికి ఇలాగా" అని చెప్పేసి. నాన్నని సపోర్ట్ ఆ! చేసుకుంటా. అన్నిటికి నాన్న సపోర్ట్ చేసుకుంటూ కూర్చో నువ్వు. హ్మ్. నీకేం అర్థం కావట్లేదు. ఇంకా ఆ! పెళ్ళైన తర్వాత అడగాల్సింది ఎళ్ళిపోయేటప్పుడు. ఆ! ట్రూ. ఇష్టం లేదని. సో, ఇలాగా ఆ వుమెన్ ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ వుమెన్ పోర్ట్రే చేసినప్పుడు గాని, లేదంటే వాళ్ళ ఇండివిడ్యుయాలిటీని పోర్ట్రే చేసినప్పుడు గాని, మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి సార్ అసల? మీరు ఎక్కడి నాకెందుకో నుంచి ఫస్ట్ చూస్తారు అవన్నీ? నాకెందుకో ఫస్ట్ నుంచి నేను అంటే మా మదర్ మెయిన్ మదర్ ఇన్‌స్పిరేషన్. యాహ్! ఓకే. అంటే చాలా అంటే మామూలుగా అంటే కొంచెం ఉంటారు కదా! మిడిల్ క్లాస్ అన్న తర్వాత మా నాన్నేంటంటే సో, డ్రైవర్ బేసిక్‌గా హ్మ్. టీటీడీ దేవస్థానంలో. హ్మ్. సో, మాక్సిమం 2, 3 మంత్స్‌కి ఒకసారి ఇంటికలా రావడం. ఓకే. సో, ఉంటే మదరే మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకున్నారనమాట. సో, అక్కడ ఉంటది కదా! మనకి చిన్నప్పటి నుంచి మనకి మదరే అన్నీ. సో, అట్లా చేస్తూ పెరగడం వల్ల బేసిక్‌గా మనకి ఇంట్లో ఎప్పుడు మన లైఫ్‌లోనే ఎప్పుడు ఫిమేలే కదండీ మెయిన్. వాళ్ళు లేకపోతే మన అవును. లైఫ్ మీనింగే ఉండదు కదా!